హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జయచంద్ర. చూడండి, ఇలా పనికిరాని అట్ట ముక్కలు తీసుకున్నానండి. తీసుకొని ఇలా ఒక రెక్కనైతే కట్ చేసి పెట్టుకున్నాను. ఈ రకంగానే మనకి ఇవి కావాల్సినన్ని రెక్కలు కట్ చేసి పెట్టుకుందాము. ముందు ఇలా కట్ చేసుకుందామండి. అలా కట్ చేసింది మీకు చూపిస్తాను. ఇలా కట్ చేసుకుని ఇలా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత ఇలా ఫోమ్ షీట్ని తీసుకొని ఈ కార్డ్బోర్డ్కి గ్లూ అప్లై చేసుకొని చుట్టూ ఫోమ్ షీట్ మీద అంటించుకోవాలి. ఇలా అంటించుకున్న తర్వాత ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకున్నాను. ఇలా అన్నీ అంటించేసాను. ఇలా అంటించేసుకోవాలి. కొంచెం సేపు ఆరనివ్వాలండి. కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇలా అంటించుకోవాలి. ఇలా అంటించుకోవాలి. ఆపోజిట్ కలర్లో చిన్న రెక్కలాగా తయారు చేసుకొని దీన్ని ఇలా అంటించేసుకోవాలి. నేను మరికొన్ని తయారు చేసి పెట్టానండి. ఇలా టోటల్ ఒక 5 అయితే తయారు చేసి పెట్టుకున్నానండి. ఒక పొడవుగా ఉండే కార్డ్బోర్డ్ ఒకటి తీసుకొని ఇట్లా కట్ చేసుకుందాము. పొడవుగా ఉండేది కావాలండి, నా దగ్గర అయితే లేదు, అందుకే ఇలా చేస్తున్నా. దీనికి ఇలా టేప్ అంటించేస్తాను. టేప్ అయితే అంటించేస్తున్నాను. తర్వాత ఈ ఫోమ్ షీట్ని అయితే దీని మీద అంటించేసుకుందామండి. ఇలా ఫుల్గా అంటించేస్తాను.
బ్లూ బాగానే ఉంటుందా? ఇలా మళ్ళీ ఒక ఆకు షేప్ గీసుకొని కార్డ్బోర్డ్ మీద ఫామ్ షీట్ని అంటించుకున్నానండి. గ్రీన్ కలర్ అంటించుకున్నాను. చూడండి, ఇలా అంటించుకున్నాను. ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఈ బోర్డు, దీనికి ముందు ఇవి అంటించేద్దాం. ఇలా ఫస్ట్ క్రాస్గా అంటిస్తున్నాను. అలాగే ఈ చివరిని కూడా అంటించుకుంటున్నాను. ఇలా ఆపోజిట్లో అంటించుకోవాలి. మనీ ఆ రూమ్లో నాకు కర్చీఫ్ ఉండద్దా? ఆ రూమ్లో నాకు కర్చీఫ్ ఉండద్దా? అంతే కదా, చూడు. నేను దీన్ని పక్కన పెట్టేద్దాం. ఒక ఊల్ దారాన్ని 2 పోగులు తీసుకున్నానండి. తీసుకొని మొదటగా ఇక్కడ అంటించేసుకుందాము. ఇలా అంటించేసుకోవాలి. కొన్ని కుందన్స్ని తీసుకున్నానండి. ఇలా కొన్ని కుందన్స్ని తీసుకొని ఇలా 2 కుందన్స్ని దారానికి అటు ఇటు ఉండేటట్లు అంటించుకోవాలి. ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని అంటించుకోవచ్చండి. మనము కావలసిన పొడవును బట్టి అంటించుకోవాలి. ఇలా అయితే అంటించుకున్నానండి. అలాగే మిగిలినవి కూడా రెడీ చేసి పెట్టేసాను. ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఈ బోర్డుకి అంటించుకోవాలన్నమాట. ఫస్ట్ ఎల్లోది సెంటర్ చూసుకొని అంటించుకోవాలండి. ఇలా అంటించేస్తున్నాను.
ఇలా అంటించేస్తున్నాను కదండి. ఇలాగైతే షేప్ వస్తుంది. ఇలా కొంచెం పొడవుగా తగిలించుకోవడానికి వీలుగా మరి కొంచెం మూలను తీసుకున్నానండి. ఈ చివరన గ్లూ వేసి అంటించేసాను. చూసారు కదండి, వాల్ హ్యాంగింగ్ అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంట్లో ఉండేవండి కార్డ్బోర్డు వేస్ట్దే కదండి, అది ఉపయోగించి ఎంత అందమైన వాల్ డెకరేషన్ చేసుకోవచ్చో చూసారు కదండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.